నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నా భార్య గుణవంతురాలు అని అనుకుంటే సంస్కారహీనురాలు అని తర్వాత తెలిసింది అని అంటున్నాడు అరవింద్. నమ్మించి మోసం చేయడమే కాకుండా లేనిపోని కేసులన్నీ కూడా పెట్టి నన్ను మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది అని అంటున్నాడు అరవింద్. ఎలాగైనా ఈ అబద్ధపు కేసుల నుండి కాపాడండి అని కోరుతున్నాడు. నాకు ఒక 1 lakh శాలరీ వస్తుంది. నేను ఇలా ఫ్రెండ్స్తోని ట్రిప్స్కి వెళ్ళడము తిరగడము అనేది చాలా ఇష్టం నాకు. ఫ్యామిలీ ఒక పెళ్లి సంబంధం చూద్దామని ఒక అమ్మాయిని చూసారు. ఏదైనా ఉంటే గ్రూప్లో షేర్ చేసుకోవడం అలవాటు నాకు ఫ్రెండ్స్తోని. అలాగే గ్రూప్లో చేసిన ఏం చేశారు? పెళ్లి కూతురు ఫోటో షేర్ చేశారా? పెళ్లి కూతురు ఫోటో షేర్ చేసా. మంచిగానే పాజిటివ్గానే వచ్చింది అందరి దగ్గర నుంచి, కానీ మా ఫ్రెండ్ దగ్గర నుంచి మాత్రం రాలేదు. చేసుకోకరా అని చెప్పిండు అమ్మాయిని. ఎందుకు అని అంటే చెప్పలేదు, రీజన్ చెప్పలేదు. నాకు నా పెళ్ళికి కూడా రాలేదు. అలాంటప్పుడు పెళ్లికి ముందే కదా చెప్పాలి. పెళ్ళైన 3 ఏళ్ల తర్వాత మీరు చక్కగా ఫ్యామిలీ రన్ చేస్తున్న టైంలో ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసి చెప్పినట్టు? అప్పుడు చెప్పిండు కానీ అంత క్లియర్గా చెప్పలేదు. పెళ్ళి 3 ఏళ్ల తర్వాత ఆడవలసిన అవసరం ఏముంది ఆయన? ఆ పెళ్ళికి ముందు అమ్మాయిలు ఎలాగైనా ఉంటారు కానీ పెళ్ళి తర్వాత కూడా మానేస్తారు కదా. చాలా రోజులైంది కలవడం లేదు. అతనికి మెసేజ్ వచ్చిందంట రీసెంట్గా, ఈ అమ్మాయి అవైలబిలిటీ ఉందని. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఎలా ఉండేదమ్మా? ఏదో అంతంత మాత్రం. ఈ అన్నీ అంతంత మాత్రం ఉంటే 3 ఏళ్ల కాపురం ఎట్లా అయ్యా? ఏదో అలా సాగుతూ వచ్చింది. ఇంట్లో ఉంటావా అలా తిరుగుతూ ఉంటావా? ఇంట్లో హ్యాపీ లేకపోతే బయటనే తిరుగుతుంది. బయటే తిరుగుతావు. నువ్వు బయట తిరుగుతూ ఉంటావు, ఆవిడేమో ఫోన్లో తిరుగుతుంటుందా? మీ ఫ్రెండ్కి మీ భార్యకి ఒక బిజినెస్ పరమైనటువంటి సంబంధమా, లేదంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారా? మరి చాలా రోజులు అయింది కలిసి, మనం కలుద్దాం అనే మాట ఎందుకు వచ్చింది? సంబంధం చక్కగా కలుపుకున్నారుగా, కలుపుకుని అరేంజ్ మ్యారేజ్ గా చేశారు అబ్బాయికి? చేసాం, తెలియక చేసాం. అంటే ఏం తెలిసిన తర్వాత? చేస్తే ఇలా పెద్ద ఫ్రాడు. ఏయ్ మాటలు తిన్నగరా, నేను ఇందాలు చెప్పినా నీకు. ఫ్రాడ్. ఇది ఎవరేస్తే వాళ్ళతో మాట్లాడడం, ఎవరేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. తప్పే ఉంది? తప్పేముంది? ఇప్పుడు ఇంట్లో మగోడిని పెట్టుకుని పక్కింటి మగోడి కాడికి వెళ్తే ఎలాగుంటది? పక్కింటి మగాళ్ళ దగ్గరికి వెళ్తుందా? కానీ పక్కింటి వాళ్ళకి వెళ్ళి మాట్లాడుతుంది అన్నది ఇక్కడ వాడికి దీనికి ఏముందో మాకు తెలియదు. కానీ అత్తగా నేను అమ్మలా చూసుకున్నా దానికి ఇంత విశ్వాసం ఉండదు. ఇలాంటి పాకి వాళ్ళు చేసుకుని నా కొడుకు సర్వనాశనం అయిపోయింది. నువ్వు అంతకన్నా ఖచ్చిదానివి పాకిదాని అంట కావాలని ఆ రోజు కోరు వచ్చి ఇంటికి వచ్చి చేసుకున్నారు పెళ్లి. అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు లేదా? పెళ్లి చేసుకున్న 2 నెలలు బాగానే చూసుకున్నాడు. తర్వాత నుంచి టార్చర్ మొదలైంది. ఏంటమ్మా? వేరే అమ్మాయితో కనెక్షన్ పెట్టుకున్నాడు. నా ముందే వీడియో కాల్ చేసి మాట్లాడి ఆ అమ్మాయికి ముద్దు పెట్టడం కూడా నేను చూశాను. మేము ఫ్రెండ్స్ అంతా గ్యాంగ్తో ఒక అమ్మాయిని బుక్ చేస్తున్నారు. ఆ అమ్మాయి మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నారు, ఈ అమ్మాయిని బుక్ చేసుకున్నారు. నిజమేనా? ఆ అబ్బాయి జీవితం నాశనం కారణం కూడా నేనే సగం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. మేడం. సార్, మేడం అరవింద్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. అరవింద్ గారు రండి. నమస్తే, కూర్చోండి. అరవింద్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? విజయవాడ నుండి. విజయవాడ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక చిన్న కంపెనీలో వర్క్ చేస్తుంటాను. చెప్పండి, ఇక్కడికి దేనికి వచ్చారు మీరు? నాకు ఒక 1 lakh శాలరీ వస్తుంది. నేను ఇలా ఫ్రెండ్స్తోని ట్రిప్స్కి వెళ్ళడము తిరగడము అనేది చాలా ఇష్టం నాకు. రేపటి గురించి ఆలోచించను. ఏదైనా ఉంటే ఈరోజు ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి అని అనుకుంటా. ఫ్యామిలీ
ఒక పెళ్లి సంబంధం చూద్దామని ఒక అమ్మాయిని చూసారు. ఓకే అని చేసుకున్నా. అంటే ఏదైనా ఉంటే గ్రూప్లో షేర్ చేసుకోవడం అలవాటు నాకు, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం అలవాటు. అలాగే గ్రూప్లో చేసిన ఫ్రెండ్స్ అందరూ ఫుల్ హడావిడి చేసిర్రు, బాగానే పెళ్లి ఉండేది. కూతురు ఫోటో షేర్ చేశారా? పెళ్లి కూతురు ఫోటో షేర్ చేసి మంచిగానే పాజిటివ్గానే వచ్చింది అందరి దగ్గర నుంచి. కానీ ఒక్క మా ఫ్రెండ్ దగ్గర నుంచి మాత్రం రాలేదు. ఎందుకు రీజన్ అని అంటే చేసుకోకరా అని చెప్పిండు అమ్మాయిని. ఎందుకు అని అంటే చెప్పలేదు, రీజన్ చెప్పలేదు నాకు. నా పెళ్ళికి కూడా రాలేదు. ఓకే, పెళ్ళి అయిపోయింది మీకు? అయిపోయింది, 3 years అవుతుంది పెళ్ళి. రాలేదు. తర్వాత ఫ్రెండ్షిప్ డే రోజు నాకు మెసేజ్ చేసిండు, సారీ మామ నేను ఇలా నీకు చెప్పాలి. ఈ మెసేజ్ ఎప్పుడు? 3 ఏళ్ల క్రితమా చేసింది? ఇప్పుడు రీసెంట్గా అయింది. పిల్లలా మీకు? లేదు, రీసెంట్గా మెసేజ్ చేసిండు. చేసి చెప్పిండు, సారీ రా మామ నీకు అప్పుడు చెప్పలేకపోయినా, బట్ ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఏమనుకోకు అని. నువ్వు చేసుకున్న అమ్మాయి మంచిది కాదు, నా గురించి తెలుసు కదా నీకు, నేను ఇట్లా బయట తిరుగుతా, అమ్మాయిల దగ్గరికి వెళ్తుంటా అని. అందులో ఏమో ఒక లిస్ట్లో ఒక అమ్మాయిరా ఆ లిస్ట్లో అని చెప్పి అంటే ఏంటి, యాప్స్ లో ఉన్న అమ్మాయిల దగ్గరికి వెళ్ళటమో లేకపోతే ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళడమో ఇట్లా సెలెక్ట్ చేసుకునే అమ్మాయిలో ఈ అమ్మాయి ఒకటని నాకు రీసెంట్గా అరేంజ్డ్ మ్యారేజ్ కదా, పెద్దవాళ్ళే కదా ఇంట్లో చూసేది. అరేంజ్ మ్యారేజ్. మరి ఇంకా అన్ని చూసుకుంటారు కదా, ఏం చేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా చేసుకొని ఉంటారుగా. ఏమో మరి. అమ్మాయి ఏంటి జాబ్ హోల్డర్ అని చేసుకున్నారా లేకపోతే హౌస్ వైఫ్ అని చేసుకున్నారా? హౌస్ వైఫ్ అనే చేసుకున్నా. ఏం చదువుకుంది? బీటెక్ కంప్లీట్ అయింది. ఈ అమ్మాయి ఇలాంటిదని చెప్పింది ఎవరు నాన్న? మీ ఫ్రెండ్ చెప్పి? మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ నిజం చెప్తున్నాడు అంటాను గ్యారంటీ ఏంటి? అంటే అతను అంత ఖచ్చితమైన ఫ్రెండా నీకు? బెస్ట్ ఫ్రెండ్. అలాంటప్పుడు పెళ్లికి ముందే కదా చెప్పాలి. పెళ్ళైన 3 ఏళ్ల తర్వాత మీరు చక్కగా ఫ్యామిలీ రన్ చేస్తున్న టైంలో ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసి చెప్పినట్టు? అప్పుడు చెప్పిండు కానీ అంత క్లియర్ గా చెప్పలేదు, నార్మల్ గా చెప్పి. తర్వాత అంటే బెస్ట్ ఫ్రెండ్ అయితే అప్పుడే ఏడవాలి కదా, పెళ్ళై 3 ఏళ్ల తర్వాత ఏడవాల్సిన అవసరం ఏముంది ఆయన? నేను అదే అడిగితే ఆ పెళ్లికి ముందు అమ్మాయిలు ఎలాగైనా ఉంటారు కానీ పెళ్లి తర్వాత కూడా మానేస్తారు కదా, పెళ్లి అయిన తర్వాత చేంజ్ అవుతారు. తర్వాత కూడా అమ్మాయిని బుక్ చేసుకునే రేంజ్ లో ఉందా అని అతను అంటున్నాడా? అతనికి మెసేజ్ వచ్చిందంట రీసెంట్ గా, ఈ అమ్మాయి అవైలబిలిటీ ఉందని. మెసేజ్ చాలా రోజులైంది కలవడం లేదు అంటే. నా ఫ్రెండ్ అని ఆమెకి తెలియదు, నా పెళ్లికి రాలేదు కదా, నా ఫ్రెండ్ అని తెలియక చాలా రోజులు అయిపోయింది కలవక, ఎప్పుడు కలుద్దాం అని చెప్పి మీ వైఫ్ మెసేజ్ పంపించింది అతనికి? అవునా? ఫ్రెండ్కి మెసేజ్ పంపించింది, ఆ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేసిండు. మీ వైఫ్ తో మీ రిలేషన్ ఎలా ఉందండి? బానే ఉందా? లేదండి, ప్రతిరోజు గొడవలే. పెళ్ళైనా కొన్ని రోజులు బాగున్నాం, తర్వాత నుండి ఏదో ఒక చిన్న రీజన్లకు అన్నిటి గొడవ పెట్టుకుంటుంది. మీ ఫ్రెండ్కి మీ భార్యకి ఒక బిజినెస్ పరమైనటువంటి సంబంధమా, లేదంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారా? మరి చాలా రోజులు అయింది కలిసి, మనం కలుద్దాం అనే మాట ఎందుకు వచ్చింది? అంటే డబ్బులు ఇచ్చి పుచ్చుకోవటం ఇక్కడ ఏమైనా జరుగుతుందా, లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా రిలేషన్షిప్ ఉందా? వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏమో. నాకు చెప్పిన మ్యాటర్ ఏంటంటే అడిగి చెడింది కాబట్టి ఇలా చేశాడు, చెడకపోతే బుక్ చేసుకునే లిస్ట్ లో ఈమె కూడా ఒక ఆమె నాకు వచ్చింది. చెప్పడానికి అది చెప్పాడు నాన్న, కానీ నా ఆలోచన అనుమానం ఏంటంటే కనుక వాళ్ళిద్దరి మధ్యన ఇన్ని రోజులు బట్టి నడిచింది, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన చెడింది కాబట్టి ఆమె మీద కంప్లైంట్ చేసి చెప్తున్నాడు. లేదంటే ఇప్పుడు వరకు చెప్పనాడు, ఇప్పుడు ఎందుకు చెప్తాడు? ప్రాణ స్నేహితుడు అంటే నీ కాలమే పడిపోయి నేను జుట్టు పట్టుకుని వెనక్కి లాగేసేయాలి, వద్దురా బాబు ఇది కరెక్ట్ కాదని చెప్పి స్టార్టింగ్ లో నాకు చెప్పిండు, కానీ నేనే అర్థం చేసుకోలేదు. కాదమ్మా, ఇప్పుడు నీ 3 ఏళ్ల కాపురం, ఈ కాపురంలో మీకు ఏమైనా అనుమానం లాగా ఏమన్నా అనిపించిందా? ఈ చిన్న గొడవలు లాంటిది కాకుండా మా ఆవిడ మంచిది కాదన్న ఫీలింగ్ మీ ఫ్రెండ్ మెసేజ్ చేసేంత వరకు మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించింది కానీ ఎప్పుడు అంత పర్టికులర్ గా చూసుకో, అనుమానం వచ్చే అంతగా లేదు నీకు. లైట్ తీసుకునేటోని. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఎలా ఉండేదమ్మా? ఏదో అంతంత మాత్రం. అన్నీ అంతంత మాత్రం ఉంటే 3 ఏళ్ల కాపురం ఎట్లా అయ్యా? ఏదో అలా సాగుతూ వచ్చింది. నువ్వేదో ఫుల్ ట్రావెల్స్ ఇంట్రెస్ట్ అన్నావు కదా, మరి నువ్వు ఇంట్లో ఉంటావా అలా తిరుగుతూ ఉంటావా? ఇంట్లో హ్యాపీ లేకపోతే బయటనే తిరుగుతా. బయటే తిరుగుతావు, నువ్వు బయట తిరుగుతూ ఉంటావు, ఆవిడేమో ఫోన్లో తిరుగుతుంటదా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారా? ఉంటారు. ఇప్పుడు ఆ మెసేజ్ గురించి అడిగావా? మీ ఆవిడని అడిగావా? ఏమంది? అడిగితే తను నా మీద రివర్స్ అవుతుంది. ఏమని? ఆ మెసేజ్ చేసింది నేనే అని ఎలాగంటూ. ఏ నెంబర్ నుంచి వచ్చిందో మీ ఫ్రెండ్ ఫార్వర్డ్ చేస్తాడు కదా. మీ ఫ్రెండ్ నీకు ఎలా చెప్పాడు? ఆ మెసేజ్ వచ్చిందని స్క్రీన్ షాట్ పంపించాడా, లేదంటే ఫార్వర్డ్ చేసి? మెసేజ్ ఫార్వర్డ్ చేశాడా? మరి మీ వైఫ్ నెంబర్ నుంచి వచ్చినట్టు ఏంటి గ్యారంటీ? ఫార్వర్డ్ చేసిన మెసేజ్ స్క్రీన్ షాట్ అంటే అనుకోవచ్చు, నెంబర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి. ఆ తర్వాత నేను కలిసినప్పుడు కూడా నాకు చూపెట్టాడా డైరెక్ట్? అప్పుడు నువ్వు స్క్రీన్ షాట్ లాగా తీసుకోవాలి కదా, మీ ఆవిడ చంపపగలు కొట్టడానికి. తీసుకోలేదా? ఆమె ఇప్పుడు ఎట్లా అంటే ఆమెకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ పెద్దగానే ఉంది,
నేను ఏది చేసినా నా మీదకే రివర్స్ అవుతుంది. ఆమె బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఉందన్నప్పుడు ఆవిడ ఇలాంటి పనులకు ఎందుకు వెళ్తుంది? అవే నాకు అర్థం కాని మ్యాటర్. మీ ఇద్దరు కలిసి ఉన్నారా, ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా? గొడవల వల్ల ఇప్పుడు ప్రెసెంట్ అయితే కొద్దిగా దూరంగా ఉంటుంది. ఎంతకాలం నుంచి ఎక్కడ వెళ్ళిపోయి ఎంతకాలం అయింది అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి? 2 months అవుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు? మ్యాటర్లో నాకు ఏమైనా హెల్ప్ చేస్తారని వచ్చిన. చాలా అంటే ఏంటి, మీ ఆవిడతో ఉండాలని ఉందా, నిజం తెలుసుకోవాలని ఉందా, లేదంటే మీ ఆవిడని వదిలేయాలని ఉందా? అంటే ఇప్పుడు నేను చెప్పాల్సిన మ్యాటర్ ఏంటంటే ఆమె వెళ్ళిపోయింది, నాకు ప్రాబ్లం లేదు, నేను వదిలేస్తా. కానీ ఇప్పుడు ఏంటంటే నేను చేసుకొని ఎంతో కొంత మా మమ్మీ వాళ్ళు సంపాదించింది, నేను సంపాదించింది ఎంతో కొంత ఉంది లైట్గా, అందులోకి వెళ్ళి 90% నాకు ఇవ్వండి. ఎదురు బ్లాక్మెయిల్ చేస్తుందా? బ్లాక్మెయిల్ చేస్తా. డైవర్స్ ఇవ్వడానికి ఆవిడ 90% 90% కావాలని అడుగుతుంది. సరే, ఇప్పుడు మీకు డైవర్స్ ఇప్పించాలి ఆ అమ్మాయితో. ఎవరు వచ్చారు మీతో పాటు? ఇంకా మా మమ్మీ వచ్చింది. మీ మదర్ కూడా వచ్చారా? సార్, మేడం, వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా వచ్చారు. ఒకసారి స్టేజ్ మీదకి పిలుస్తాను, రండి అమ్మ. నమస్తే, కూర్చోండి, రండి. కూర్చోండి. అరవింద్ వాళ్ళ మదరా మీరు? మీ అత్తయ్య గారు. ఓకే ఓకే, చెప్పండమ్మా. మీ అబ్బాయి చెప్తున్నారు మీ కోడలు ప్రవర్తన తెలియక వీళ్ళ అమ్మాయిని చేసుకున్నాం, ఇచ్చి పెళ్లి చేసాం. వీళ్ళు పాకి వాళ్ళు వీళ్ళు పెళ్లి చేయి ఎంతమందిని మోసం చేస్తారో తెలియదు. ఏయ్, మాటలు తినగరాని మాటలు ముందు మాటలు తినగరాని సరిగ్గా నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతా. నువ్వు ముయ్యి, నేను చెప్తున్నానుగా. దేనికి వచ్చాము ఇక్కడికి? దేనికి వచ్చావు? దేనికి వచ్చావు నువ్వు? క్లియర్ చేసుకోవడానికి వచ్చా. దేనికి వచ్చావు? మూసుకొని ఉండు. నువ్వు సరిగ్గా మాట్లాడు, నువ్వు సరిగ్గా మాట్లాడు. సరిగ్గా ఉంటే మీరు సరిగ్గా ఉంటే మా అబ్బాయి జీవితం ఇలా అవ్వదుగా. ఆడతెరంగా ఉంటే మేము ఇక్కడ కూతురు తెరమైతే మేమెందుకు వెళ్ళకుండా? ఆడతెరంగా ఉంటే మేము నా కూతురు బానే ఉన్నావు. ఆడతెరంగా ఉంటే నా కూతురు బానే ఉన్నావు. మీ అమ్మాయి పాలు పడిపోయి నీ కొడుకు పాలు పడిపోయి తెలుగు పడిపోయాడు. మీరు నా ఆస్తి అంతా నాశనం చేసాడు. మా పిల్లడి జీవితం నాశనం చేసి మా అమ్మ జీవితం నాశనం చేసావు. మీరు ఎక్కడ మీరు అంత జీవితాలతో అందరితో ఆడుకున్నారు. నువ్వు ఆడుకున్నావా? నువ్వు నీ కొడుకు ఆడుకున్నారు. కొడుకు ఆడుకుంటే ఎలాగుంటది? ఏంటి ఎలా ఉంటది? మేము ఇక్కడికి చెప్పడానికి వచ్చాం, నీతో గడవాలి. ఎలా ఆడుకున్నారో మీరు ముందు మాకు చెప్పండి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీరు కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటది. వీళ్ళ అమ్మాయిని నేను తెలియకి మా అబ్బాయి చేసుకుండండి. మీరు సంబంధం చక్కగా కలుపుకున్నారుగా, కలుపుకుని అరేంజ్ మ్యారేజ్ గా చేశారు అబ్బాయికి? చేసాం, తెలియక చేసాం. అంటే ఏం తెలిసిన తర్వాత? చేస్తే వీళ్ళ అమ్మాయి పెద్ద ఫ్రాడు. ఏయ్, మాటలు తిన్నగరా, నేను ఇందాలు చెప్తున్నా నీకు. ఎందుకు ముందు తెలియలేదా? ముందు తెలియదా? కూతురు జీవితం అంతా పాడు చేసినాడు. నా కూతురు జీవితం నాశనం చేశాడు వల్ల నా కొడుకు జీవితం మాకమ్మ ఏంటి, ఏం ఫ్రాడ్ ఏం చేసింది? ఇంట్లో సరిగ్గా చూసుకోలేదా? సరిగ్గా చూసుకోవట్లేదండి. ఇంటికి వస్తే భర్తను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చిన మగవాడిని పట్టించుకోవాలి కదా, ఆడదాయి పట్టించుకోవట్లేదు. పట్టించుకున్నప్పుడు వీళ్ళ అమ్మాయిని మేము ఉంచుకోవాలా? ఫ్రాడ్. ఇది ఎవరేస్తే వాళ్ళతో మాట్లాడడం, ఎవరిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. తప్పేముంది? ఇప్పుడు ఇంట్లో మగవాడిని పెట్టుకుని పక్కింటి మగవాడి కాడికి వెళ్తే ఎలాగుంటది? చూసిన పక్కింటి మగాళ్ళ దగ్గరికి వెళ్తుందా? నువ్వు ఇంట్లోనే ఉంటావు కదమ్మా. ఇంట్లో ఉంటే ఇప్పుడు భార్య భర్తలు ఇంట్లో ఉంటే అత్త ఇంట్లో ఉంటదా? ఇప్పుడు ఇంట్లో ఉంటే ఇంత గొడవే జరగదు. అంతా కలిసే ఉంటారంట కదా. ఎంత కలిసి ఉన్నా ఇప్పుడు భార్య భర్తలు ఉన్నప్పుడు మా స్థలంలో మేము ఇంట్లో ఉండం. వాళ్ళు సర్దలో ఏదో ఉంటాయి కదా, అలా ఉంటుంటే మేము ఎలాగుంటాం చెప్పండి. నిన్ను బెడ్రూమ్ లోకి వెళ్ళి చూడమనట్లా. ఆ అమ్మాయి పని చేయదు, భర్తను పట్టించుకోదు అంటున్నావు కదా, పక్కింటికి వెళ్ళి మగాళ్ళతో మాట్లాడుతుంది అంటున్నావు. ఆ సీన్ ఏంటి? పని ఎక్కడ చేస్తుందమ్మా? పని అని చేయదు, పాటు చేయదు. ఎవరు చేస్తారు? నేనే చేస్తా. అమ్మాయి ఏం చేస్తుంది? జాబ్ చేయట్లా. జాబ్ ఏం చేయదు. పొద్దుటి నుంచి సాయం దాకా అమ్మాయి ఏం చేస్తుంది? ఆ అమ్మాయి ఏం నేను వండితే తిని పెడతాది అంతే. ఆవిడ ఒకటి ఇంట్లో ఉంటే నా కూతురు వండి పెట్టినంత ఫలితం ఆవిడ చెప్తుంది. మీ అమ్మాయి వంట చేస్తుందా? చేస్తుంది మేడం, ఎందుకు చేయదు? నువ్వు వెళ్ళి ఎప్పుడైనా భోజనం చేసావా వాళ్ళ ఇంటి? చేయలేదు, అస్తమానం వెళ్తానే ఉంటాను వాళ్ళ ఇంటికి. కనీసం గుమ్మం దొక్కలేదు. వీళ్ళు నోరిప్తే అబద్ధం. ఇక్కడ అమ్మ మీ అమ్మాయి వంట చేయదు, మీ కోడలు వంట చేయదు అనేది ఇక్కడ సమస్య, లేదంటే పక్కింటికి వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడుతుందన్న? నా కొడుకుని పట్టించుకోదు సార్. ఓకే, అది చెప్పావు, కానీ పక్కింటి వాళ్ళకి వెళ్ళి మాట్లాడుతుంది అన్నది ఇక్కడ వాడికి దీనికి ఏముందో మాకు తెలియదు. కానీ అత్తగా నేను అమ్మలా చూసుకున్నా దానికి ఇంత విశ్వాసం ఉండదు. ఇలాంటి పాకి వాళ్ళు చేసుకుని నా కొడుకు సర్వనాశనం అయిపోయి. వందకన్నా ఖచ్చిదానివి పాకిదాని అంట కావాలని ఆ రోజు కోరు వచ్చి ఇంటికి వచ్చి చేసుకున్నారు పెళ్లి. అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు లేదా? ఆ అందాలు బొమ్మ ఈడు వచ్చాడు ఆ బొమ్మ కోసం. మేము రాలేదు. ఆవిడేమో కోడలు అసలు మంచిది కాదని చెప్పేసి అంటుంది. మరి మీ అమ్మాయిని కూడా పిలవండి ఒకసారి, ఏం చెప్తుందో విందాం. ఆ తాటికిని పిలువు. పిలిచినవరా తాటికి గాని? అనుశ్రీ గారు రండి.
పిచ్చాడు ఏంటండి ఇక్కడ ఉన్నాడు. ఇంక ఇలా మాట్లాడితే ఇంకా ఆయన ఎందుకండి ఇంకా ఆల్రెడీ divorce వాళ్ళిద్దరు లేకుండా ఇంకేం మాట్లాడుకుంటున్నారు, చేస్తారు మళ్ళీ చెప్పండి? నువ్వు ఒకదాని తక్కువ అయ్యావు ఇక్కడ. ఇద్దరు ఎవరా పిచ్చోలు? నువ్వు పిచ్చి, ఎవరా నీ కొడుకు పిచ్చోలే? పిచ్చి. నువ్వు ఒక పిచ్చిదని ఒక పిచ్చిదయ్యే. నువ్వు మంచిగా మాట్లాడుతున్నావా? నువ్వు అసలు తల్లివేనా? అసలు మాట్లాడడానికి నువ్వు కోడలివేనా? నువ్వు తల్లివేనా? నువ్వు కోడలివేనా? ఏ, ఆపు ఇంకా. ఏ, ఆపు. ఏ, కొడుక్కి మంచి బుద్ధి రాడిస్తానా? నేర్పించు. ఎక్కువ ఇష్టాలు చేయ మాకు. శాడిస్ట్ మాట్లాడావనుకో, ఎక్కువ మాట్లాడు తగ్గిపోద్ది. మాకు. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? తగ్గిపోద్ది మళ్ళీ కొడుక్కి శాడిస్ట్ మంచి బుద్ధి మాట్లాడావంటే. నేర్పించు. అసలు కోడలు వాళ్ళ చుట్టుపక్కల కోడలు చూడు ఎలా తిరుగుతాండ్రే, ఎలా కొంటాండ్రే, ఎలా గిల్లేస్తాడే. చెప్పింది నువ్వు తిప్పులాడు. అసలు నువ్వే తిన్నమంటే నీ కూతురు ఎంత తిన్నగున్నావా? నువ్వే తిన్నలే. ఆగమ్మా, ఆగండి ఆగండి, వదిలితే కొట్టుకునేలా ఉన్నారు మీరు ఇక్కడ. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. హలో హలో, కాదు అరుచుకుంటూనే ఉన్నారు, మర్యాద లేకుండా అత్తతో మాట్లాడే పద్ధతేనా అది నీది? తల్లేనా? అసలు ఆవిడ కోడలేనా? వేస్ట్. ఒక నిమిషం ఆగమ్మా, ఒక నిమిషం ఆగు. అంత మర్యాద లేకుండా కాదు మేడం, రోడ్డు మీద కుక్కలేనే అంతకంటే వేను మీరు. అతను తల్లిగా చూసుకుంటది. కొడుకు ఓకే మేడం. మంచి కొడుకుని కన్నావులే. చాలా అమ్మ చూస్తున్నావులే. నువ్వు చెప్పకే ఫస్ట్. ఒక్క నిమిషం ఆగితే. హలో, చెప్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి. తగాదాలాగా మాట్లాడుతున్నారు, చాలా చీపుగా ఉంది. ఇక్కడ కాస్త ఎడ్యుకేటెడ్స్ ఉన్నామని కాస్త ఆలోచించండి. అమ్మ, మీ ఆయన నీ మీద కొన్ని భయంకరమైన ఎలిగేషన్స్ తో ఇక్కడికి వచ్చాడు. నీ కాపురం గురించి ఏంటో నువ్వేం చెప్తావో చెప్పు ఫస్ట్. వచ్చి రాగానే ఎగబడిపోతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఆయన లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడండి. నిన్న వెరీ గుడ్ చేసుకున్నాడు, మంచిగా చూసుకోవాలి కదా. పెళ్లి చేసుకున్న 2 నెలలు బాగానే చూసుకున్నాడు. తర్వాత నుంచి టార్చర్ మొదలైంది. ఏంటమ్మా? వేరే అమ్మాయితో కనెక్షన్ పెట్టుకున్నాడు. నా ముందే వీడియో కాల్ చేసి మాట్లాడి ఆ అమ్మాయికి ముద్దు పెట్టడం కూడా నేను చూశాను. ఊరుకున్నావా మరి? ఎంతకాలం క్రితం ఇది? ఒక 1 మంత్ అవుద్దండి. ఈ మధ్యన 1 మంత్. పెళ్ళై ఎంతకాలం అయింది మీకు? పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుందండి. 1 ఇయర్ బ్యాక్ నాకు ఈ విషయం తెలిసింది. వేరే అమ్మాయి, ఆవిడకి పెళ్ళి అయిపోయి 2 పిల్లలు ఉన్నారు. ఏంటి ఆయన లవర్కా? ఆవిడ స్కూల్ మేట్ అంట. ఆవిడతో ఇతను వీడియో కాల్? అంటే ఒకే ఊరు, నాకు తెలియకుండా తర్వాత తెలిసింది. ఏమని తెలిసింది? వాళ్ళిద్దరికి అంతకు ముందు నుంచే ఉందా? ఉందని వాళ్ళ అమ్మకు కూడా తెలుసండి. అంటే మీ పెళ్లి కంటే ముందు ఉందా? మాకు పెళ్ళి అయిన తర్వాత, అంత ముందు మామూలుగానే ఫ్రెండ్స్ గా ఉండేవారు. తర్వాత తెలిసింది. వీళ్ళ అమ్మ కూడా ఆవిడతో మాట్లాడుతూ ఉంటది. నా ముందే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కూడా, ఇంటికి కూడా వచ్చింది. అన్నీ అబద్ధమే సార్, అన్నీ అబద్ధమే. కొడుకు వీడియో కాల్ మాట్లాడితే వాళ్ళు సవట. మీ కొడుకు అమ్మ మాట్లాడితే ఒక్క నువ్వేం నిమిషం అమ్మ చేస్తున్నావే? ఆగు. నీ కూతురికి కాపురం చేయించే ఉద్దేశం ఉందా లేదా? మీరు ఇక్కడ విడిపోవడానికి వచ్చారా? అసలు ఆవిడే మొగుడికి వెళ్తే కూతురునే ఒక్క మొగుడు. నిమిషం ఆగమ్మా, మీరు అలా ఎగబడిపోతే ఇక్కడ మాకు ఏం అర్థం అవుద్ది? ఏం చెప్తారు ఇక్కడ డాక్టర్ గారు కానీ అమ్మ, అడ్వకేట్ మేము మేడం ముగ్గురం గాని? బయటకు వెళ్ళిపోతాం. మీరు శుభ్రంగా అరిచేసుకున్న తర్వాత మమ్మల్ని పిల్లండి, మేము వచ్చి కూర్చుంటాం. ఇలా గొడవ పడేటట్టయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? అలా కాదు, వాళ్ళ అమ్మకు కూడా తెలుసు, వాళ్ళ అమ్మ దగ్గరుండి ఇదంతా నడిపించిందని ఎలా అంటున్నావు అనుశ్రీ? ఎలా అంటున్నావు? ఉందండి, వాళ్ళ కొడుకు కదా, వెనకేసుకుని వస్తుంది. ఎంతైనా కొడుకు కదా. మీ అమ్మ నిన్ను వెనకేసుకొస్తుందా, వాళ్ళ అమ్మ ఆయన వెనకేసుకొస్తుంది? నా కూతురు జీవితం ఏమైపోయినా పర్వాలేదు, కొడుకు సంతోషంగా ఉంటే చాలు. ఒరే ఇది తప్పురా, నీకు పెళ్ళయింది అని చెప్పరా? అదేదో ఇల్లు అలుక్కో, ఇల్లు నీట్గా అలుక్కో, అప్పుడు పిల్ల జీవితం బాగుంటది. ఆడదాని వేతను అలా చెయ్యు. నువ్వు ఆడదాని నేను అసలు ఏమ్మా, నువ్వు అసలు ఇంట్లో వంట చేయవంట, పని చేయవంట, ఎందుకు ఏంటి? చేయను? ఏం పని చేయదు అసలు, ఏం పని చేయదు. ఆవిడ ఒళ్ళు అంగ తిరిగి తిని పడుకుని అవును, పని తెలుసా? అందరికి తెలుసు, ఊర్లో అందరికీ నేను తెలుసు. చేస్తానో లేదని. అందరికీ తెలుసు. నాకు తెలుసు. హలో ఒక్క నిమిషం. మీ ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? మా ఆవిడ క్యారెక్టర్ లెస్ అండి. మా ఫ్రెండ్ ఒక మెసేజ్ పంపించాడు. మా ఆవిడ ఆల్రెడీ అంతకుముందు బుక్ చేసుకున్నాడట. రీసెంట్గా కూడా అమ్మాయి నేను ఖాళీయే రండి అని మెసేజ్ పెట్టిందంట. ఇదిగోండి ఆ మెసేజ్ ఉంది, నాకు ఈ అమ్మాయి వద్దు అని ఇక్కడికి వచ్చాడు. నీకు మీ ఆయన కావాలా వద్దా? నాకు అవసరం లేదండి. కాదు, అసలు ఆ మెసేజ్ గురించి తెలుసా అమ్మా నీకు? నీకు చూపెట్టాడు మీ ఆయన మెసేజ్? ఎవరు ఫ్రెండ్? నా కొడుకు అవసరం లేనప్పుడు పక్కింటి బ్యాంక్ మేనేజర్ తో ఏడు సంబంధం అని చెప్పండి. అవునా, నువ్వు కల్లారా చూసావా? 3 సంవత్సరాలు అయిపోయింది. నాకు ఒక ఇంటికి ఒక మనవరాలు ఎవరైపోయింది. ఇద్దరు నంగరాచి ఎడుతావు. నువ్వు ఒక నంగనాచి ఊరందరూ బంధువు కాదు. అర్థమవుతుంది కొడుకు. ఆపమ్మ, నోరు ఇస్తే అబద్ధాలు పుట్ట పుట్టలు. మీ ఆయన ఏం చేస్తాడు? ఉన్నాడా మీ ఆయన నీతో? ఏమా ఉన్నాడా? ఆవిడ ఒక మాట అంది, మీ ఆయన ఉన్నాడా? ఉన్నారు మేడం. ఎక్కడున్నాడు? లేరండి. మీ ఇద్దరికి ఏమైనా తగాదాలు అవుతున్నాయా? మీ ఆయన ఉన్నాడు, ఆయన ఊరు బాగానే ఉంటాం. నీకో నీ మొగుడా? నీ మొగుడు ఉన్నాడా? నీ మొగుడు చూపి. పక్కింటి వాళ్ళు అడిగి చెప్పారు. నీ మొగుడు చూపే ముందు. నీకు అసలు తెలియదు. అందరూ ఆడవాళ్ళు తెల్లరేసి ముగ్గేస్తున్న వర్షం నుంచి బయటకు రా. నేను వేసుకో. ఏదక్కడ పడుకుని ఇంటిలో వాసన పెట్టాలి. అమ్మ ఇక్కడ కూర్చున్నంతసేపు గ్యావ్ 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 అని అరుస్తున్నారు తప్ప ప్రాబ్లం సొల్యూషన్కి ఎవ్వడం మాట్లాడట్లే. మీ ఆయన డైవర్స్ కావాలంటున్నాడు, నువ్వు డైవర్స్ కావాలంటున్నావు.
కానీ ఈ డైవర్స్ తీసుకునేది క్యారెక్టర్ తో తీసుకోవాలి కదా. ఈయన ఏమంటున్నాడంటే నీకు ఆల్రెడీ ఎవరితోనో అక్రమ సంబంధం ఉంది, ఇలా ఒక మెసేజ్ వచ్చిందండి మా ఫ్రెండే నాకు చూపించాడు అంటున్నాడు. ప్రూఫ్ చూపించమనండి. ప్రూఫ్లు ఉన్నాయి, ఎన్ని చూపించమని అడగ. చూపించమనండి. పక్కింటి వాళ్ళకి తెచ్చి కూడా ప్రూఫ్లు చూపిస్తా. కాసేపు సైలెంట్ ఉండండి, ఆ ప్రూఫ్ ఏదో కదమ్మా, అమ్మాయి ప్రూఫ్ కావాలి. అమ్మాయిది కూడా నిరూపిస్తారు. అబ్బాయిది కూడా ఉంది. అవి ఉంది నీ దగ్గర. అమ్మా నీకు సంబంధించి అయితే మాకు ఎవిడెన్స్ దొరికింది, అదొకసారి పిలిపించండి మేడం, ఉన్నారు కదా. ఆపమ్మా, మీరు అరవకుండా ఉంటే నేను పిలిపిస్తాను. రండమ్మా. ఏమ్మా ఇక్కడ ఈ ప్రాబ్లం కి నువ్వు ఒక్కడవే ఇక్కడ ఆధారం కనిపిస్తున్నావు. వీళ్ళు అరుచుకునే చేపల మార్కెట్ వ్యవహారాలకి నేనైతే పంచాయతీ చేయలేను. ఇక్కడ ఇతను ఒక ఎలిగేషన్ వేసాడు ఒక స్త్రీ మీద. ఆ అమ్మాయిని నువ్వు ఎప్పుడైనా బుక్ చేసుకున్నావా? మేము ఫ్రెండ్స్ అంతా గ్యాంగ్తో ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నారు. ఆ అమ్మాయి నేను పెళ్లికి ముందు కూడా మా వాళ్ళకి చెప్పావా ఇతనికి? అంటే క్లియర్గా చెప్పలే. పెళ్లి వద్దురా అని చెప్పా. ఏదో అదేదో చెప్పి నీ ఫ్రెండ్ని కాపాడవచ్చు కదా. మీరు అందరూ వాడేసిన అమ్మాయిని ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలా? ఆ అబ్బాయి జీవితం నాశనం కారణం కూడా నేనే సగం. పోన్లే, అర్థమైందా? చెప్పుంటే బాగుండేది. కాదు నాన్న, ఒక్క నిమిషం. బుకింగ్ అంటే ఏంటి అసలు? ఎందుకు అంటే బుకింగ్ అంటే ఏంటి? సెక్సువల్ గా ఎవరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నారు, ఈ అమ్మాయిని బుక్ చేసుకున్నారు, నిజమేనా? నిజమే. ఆ అమ్మాయి ఎవిడెన్స్ అడుగుతుంది, ఎవిడెన్స్ ఏముంది మీ దగ్గర? సీసీటీవీ ఫుటేజ్ కావాలంటే నేను అన్ని తీసుకొని ఇస్తాను. తీసుకోండి రా. ఏంటి అంటే సీసీటీవీ ఫుటేజెస్ ఉండే విధంగా మీరు అందరూ సరసాలు ఆడుతున్నారా? అంటే అక్కడ పర్టికులర్ ప్లేస్ లో కెమెరా ఉంది. అలా కదయ్యా, నాకు అర్థం కావట్లేదు. అంత ఇదిగా తెగించినటువంటి ఒక ఆడపిల్ల, 4-5 అబ్బాయిలు ఒకేసారి అనుభవించినటువంటి ఒక ఆడపిల్ల నీ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటే ఏమైంది నీకు? అది నేను చెప్పేదానికి ట్రై చేశాను సార్, కానీ అతనికి ట్రై చేసేది ఏంటి? కితకితలు పెడతారా చెప్పేటప్పుడు గట్టిగా అరిచి చెప్తారు కదా. పెళ్లి క్యాన్సిల్ అయ్యేంత వరకు కూర్చుంటారు కదా, వాళ్ళ అమ్మకి చెప్పొచ్చు కదా. వన్ ఇయర్ బ్యాక్ నాకు మెసేజ్ చేసింది, మళ్ళీ మెసేజ్ చేసింది. ఇదంతా నా ఆస్తి కోసం అబద్ధం ఆడుతున్నారు. చాలండి, నువ్వెవరో కూడా నాకు తెలీదు. ఫస్ట్ టైం చూస్తున్నాను నిన్ను. అమ్మా అందరినీ ఫస్ట్ టైం చూస్తాను. నువ్వు నంగనాచే నాటకాలు ఆడ నాకు. ఏంటి అవి మెసేజ్లు చూపెడుతున్నావా? ఫోటోలా, వీడియోలా? మెసేజ్ అండి, ఆ అమ్మాయి నెంబర్ నుంచి అంట. ఏమ్మా మెసేజ్ నీ ఫోన్ నెంబర్ నుంచి, అది ఖాళీగా ఉన్నానని. అంత ఖాళీగా ఉన్నావమ్మా? 1 year బ్యాక్ మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టాడు. నేను చూస్తావమ్మా, డిలీట్ చేయబాకు. చూస్తావా? చూడు, నువ్వు చూస్తేనే మాకు కాన్ఫిడెంట్ గా ఇదేనా మేము మాట్లాడడానికి ఒక అవకాశం ఉంది. గట్టిగా మాట్లాడుతున్నారు కదా అప్పటి నుంచి. మేడం ఫ్రెండ్స్ అన్నాక ఎప్పుడైనా మెసేజ్ అది చేస్తాను. ఖాళీగా ఉన్నాను ఎప్పుడు కలుస్తావానా? మా అమ్మాయి అలాంటిది కాదు మేడం. మరి ఎలాంటిది? ఇంతకు ముందు 1 కోటి రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయలు నాశనం చేశారు, మళ్ళీ ఇంకో 1 కోటి రూపాయలు ఇమ్మంటున్నాడు. నీ 1 కోటి రూపాయలు ఎవరో కాదు, పాకిస్తానా వీడియోలో పెడుతున్నాడు. ఏ అమ్మా నిన్ను చూసి 1 కోటి రూపాయలు అనేవారు మేడం. ఒక్క మెసేజ్ చూసి నా కూతురు బ్యాడ్ చేస్తాడా మేడం? పావలా పంచాయతీలో 1 కోటి రూపాయలు. ఆడు మంచోడు, నేను చెడ్డదాన్ని. చాలా మంచోడు. అర్థమవుతుంది ఎంత ఎదవో ఇప్పుడు అర్థమవుతుంది. కొట్టాలనిపిస్తుంది నాకు, నిజం చెప్తున్నా నేను. ఒక అమ్మాయికి ఆడదాను నువ్వు. వాడిని అడగండి అమ్మా, మీరు అందరూ అడగవలసింది వాడిని. నువ్వు నా కూతురు బ్యాడ్ చేస్తావు. హలో కూర్చోమ్మా, నువ్వు కూర్చో చెప్తాను నేను. అరే పనికిమాలి ఎదవా, పనికిమాలి ఎదవ మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒక మెసేజ్ చూసి నా కూతురు బ్యాడ్ చేస్తారా? అయిపోయిందా? ఏంటమ్మా ఈ అరుచుకోవడాలు ఏంటి? ఇక్కడ ఫోన్ లో మెసేజ్ గురించి మాట్లాడమంటే డైరెక్ట్ తిట్టేసుకుంటున్నారు బూతులు. కాదు మేడం, ఇప్పుడు మెసేజ్ గురించి అమ్మాయిని బ్యాడ్ చేయకూడదు కదా మేడం. ఒక్క నిమిషం నేను మాట్లాడచ్చా? చెప్పండి సార్. ఇప్పుడు ఆ మెసేజ్ ఏమంటారు? ఆ మెసేజ్ సృష్టించడం అదంతా వాళ్ళిద్దరు కలిపి నాటకం. బయట ఎన్నో జరిగితే ఈ ఫేస్ తీసి ఇంకో ఫేస్ పెట్టే ఇది కూడా వచ్చింది ఇప్పుడు టెక్నాలజీ. ఒకటమ్మా, ఇప్పుడు ఆ అబ్బాయి ఒక నిమిషం అమ్మా, అనుశ్రీ ఒక్క నిమిషం. ఆ అబ్బాయి దగ్గర సీసీటీవీ కెమెరాకి సంబంధించినటువంటి ఫుటేజ్లు కూడా ఉన్నాయంట. అవన్నీ ఫేక్. అన్ని ఫేకే. నువ్వు కూడా ఫేకే. పెద్ద ఫేక్. నువ్వు పెద్ద ఫేక్ అని నీకేనా? ఇంకా ఆపండి అమ్మా, ఒక్క నిమిషం. అమ్మ మీకేం కావాలమ్మా? విడాకులు కావాలా? మీ అబ్బాయి అమ్మాయితో ప్రయాణం చేయడం ఇష్టమా వద్దా? ఇలాంటి దాన్ని తీసుకో, మా పరువులు పోతే మా కుటుంబం పరువులు, మా చాలా పెద్ద కుటుంబం. ఇలాంటి ఉన్నదంటే పోతుందమ్మా. నీ కోట్లు కావాలి. 4 కోట్లు తెచ్చుకో,
దాన్ని తెచ్చుకుంటారు. కోట్లు ఇచ్చి తెచ్చుకుంటామో కోట్లు ఇవ్వకుండా తెచ్చుకుంటామో నీకెందుకే? ఎంతమంది మగవాళ్ళతో జీవితం నాశనం చేసే తల్లికి అదొక వేస్ట్, నువ్వు ఒక టేస్ట్ పగలగొడతారు మళ్ళీ. కొడతానికి మళ్ళీ నీ మొగుడి కూతుర్ని వదిలిపోయిండు. ఇక్కడ మొగుడు దాకా వెళ్ళకు. మొగుడు దాకా మీరే సాగుంటా మొగుడు దేని చెప్పు ఒకసారి. ఇంకా చాలు, ఇంకా చాలు. అమ్మా మీ స్టోరీ బాగా అర్థమైంది మాకు, ఇంకా చాలు మేము చెప్తాం కాసేపు ఉండేటటువంటి ఉద్దేశం లేదన్న విషయం మాకు ఇక్కడ అర్థమైపోయింది కదా. కాకపోతే ఇక్కడ మీరు ఎలాగో నువ్వు మీ ఆయనతో కలిసి ఉండవు అన్న విషయం అర్థమైపోయింది. నువ్వు మీ అత్తకి ఇచ్చే అద్భుతమైన మర్యాద చూస్తూ ఉంటే, అండ్ అలాగే మీరు మీ కోడలికి ఇచ్చే మర్యాద చూస్తుంటే మీరు అసలు కలిసి ఉండడం అనేది జరిగే పనే కాదు. మాకొద్దు మేడం. అరవింద్ నువ్వేమంటావు చెప్పు, నీ ఉద్దేశం ఏంటి? మార్చుకుంటే అనేటటువంటి మాట కూడా కష్టం, ఎందుకు వద్దు? నేను మార్చుకోలేను సార్, నా వల్ల కాదు, నేను మార్చుకోలేను. మాకు తెల్లవారులేసి ప్రతి ఒక్కరు నీ కోడలేట వాళ్ళ ఇంట్లో ఉండడము. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట, ఇంత కావాలి. మాకు డబ్బే మాకెందుకు మేడం? మాకే ఆస్తుంది, మేమే మాదైతే మాకే బోర్డు ఆస్తుంది, మాకెందుకమ్మా డబ్బు? ఎందుకు వచ్చావు? డైవర్స్ కావాలంటే బయట వేసుకొని పోటీ ఇక్కడ వచ్చి. అది కాదు మేడం, దీని మీద నిందేస్తున్నారు మేడం. ఏమి చేయలేంది ఒక ఆడపిల్ల మీద నింద ఎందుకు అయ్యాలి? నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటే అన్ని మార్ఫింగ్ అని చెప్తున్నావు. అదే కాన్ఫిడెంట్ తో అట్లా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపో. నీకు మేము ఎవ్వరం ప్రూవ్ చేయలేము. అది కాదు మేడం, ఇది కూడా కాపురం చేయడానికి కదా వచ్చింది. నీకు డైవర్స్ కావాలన్నావు, మీ అమ్మాయికి డైవర్స్ కావాలని అమ్మాయి అడుగుతుంది, ఈయన అడుగుతున్నాడు. ఏమ్మా నీకు డైవర్స్ కావాలా? కావాలి, వెళ్ళి మ్యూచువల్ డైవర్స్ వేసుకోండి, బయట ఒక అడ్వకేట్ పెట్టుకుని పోండి. లేకపోతే అమ్మా ఇక్కడ మేము ప్రధానంగా చూసేటటువంటిది ఏంటంటే, ఏ కోసాన కూడా ఇది అతికేటటువంటిది, కలిపి పంపించేటటువంటి కేసు కాదు. దానికి మా స్థాయి ప్రొఫెషనల్స్ కూడా అక్కర్లేదు. చూసేటటువంటి ప్రేక్షకుల్లో ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ పిల్లలు ఉన్నా కూడా చెప్తారు, ఇదేంటి ఈ సంత ఏంటి, ఈ గోలేంటి, ఈ కొట్లాట్లు ఏంటి, వదిలేస్తే కనుక జుట్టు పట్టుకుని చంపుకునేటట్టున్నారు, వీళ్ళని కలిపి ఎలా పంపిస్తారు అనేటటువంటిది అందరూ ఆలోచించేది. అది మా ఉద్దేశం కాదు. ఎటొచ్చి ఈవిడ ఇక్కడ వచ్చి ఎందుకు కూర్చుంది అంటే, ప్రధానంగా ఎవరు అనుశ్రీ వాళ్ళ తల్లి ఎందుకు కూర్చుందంటే, కూతురు మీద ఒక నిందేసి ఇక్కడ కూర్చోపెట్టినప్పుడు ఆ నింద తప్పు అని ప్రూవ్ చేయవలసినటువంటి బాధ్యత తల్లిగా ఆవిడ మీద ఉంది కాబట్టి, ఆ అమ్మాయి క్యారెక్టర్ కాపాడవలసినటువంటి ఉద్దేశం ఆవిడ మీద ఉంది కాబట్టి, ఆ క్యారెక్టర్ కాపాడే ప్రయత్నంలో ఆవిడ ఇక్కడ వచ్చి బిగ్గరగా అరవటం, తిట్టడం, గొడవ చేయడం జరుగుతుంది. అది వాళ్ళ డిఫెన్స్. అది నేనేమంటున్నానంటే, ఈరోజు ఏదో ఆ అబ్బాయి ఒక మెసేజ్ చూపెట్టాడనో ఇంకోటనో ఈ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి నిలదీసి అది ఇన్వెస్టిగేట్ చేసి ఈ అమ్మాయి అసలు క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది మాట్లాడే దాని గురించి మేము లేవు. ఎందుకంటే ఇట్ ఈస్ బియాండ్. అలా ఎప్పుడు చేస్తారు డాక్టర్ గారు మీరు? ఆ అమ్మాయి క్యారెక్టర్ రాంగ్ అనేది ఎప్పుడు చేస్తారు అంటే కనుక, ఒకప్పుడు మీ అబ్బాయి వచ్చి నా భార్య యొక్క క్యారెక్టర్ తప్పు అని చెప్పి పక్కన ఒక ఫ్రెండ్ని పెట్టుకుని ఆధారం చూపెట్టి, ఈ అమ్మాయి ఏమొచ్చి ఏమండి అవన్నీ అబద్ధాలు, అవన్నీ అబండాలు, అవన్నీ అనవసరమైనటువంటి అలిగేషన్స్, నాకు నా భర్త కావాలి అనే మాట అంటే కనుక, అప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేసి అవన్నీ వాస్తవాలా అవాస్తవాలా అన్నది కనుక్కుంటాం. ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, ఇద్దరు చీతూ అనుకుంటున్నారు, పచ్చంటే పచ్చ అనుకుంటున్నారు, విడాకుల గురించి పరిగెడుతున్నారు. ఇక్కడ కూర్చున్నది దేనికి ఏంటంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య యొక్క క్యారెక్టర్ ఇలా ఉంది, నన్ను మోసం చేసింది అని ప్రూవ్ చేసేటటువంటి తపంతో నీ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. నా కూతురిది ఎటువంటి లోపం లేదు, మా కూతురు క్యారెక్టర్ కరెక్టే, ఇది అంతా కూడా ఆస్తి గురించి జరిగేటటువంటి గొడవ మాత్రమే అన్నట్టుగా ఈవిడ కూర్చుంది. సో ఫైనల్గా డెసిషన్ ఏంటి? నో అంటే నో. ఇక్కడ ఏంటంటే మా జాబ్ చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఇలా కొట్లాడుకుని ఆల్రెడీ ఒక డెసిషన్ కూర్చునేటటువంటి వాళ్ళకి, సరే మీరు వచ్చినటువంటి దానికి మరి మా అబ్బాయి మోసపోయాడు కదండి, ఇలాంటి అమ్మాయి అంటే కనుక మోసపోయాడు అంటే కనుక, మీ అబ్బాయి మోసపోయాడని ఎలా మాట్లాడతాం? నీ ఎడం వైపు కూర్చున్నటువంటి మీ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడైనటువంటి ఆ అబ్బాయి ఒకటికి 2 సార్లు వచ్చి, ఒరే జాగ్రత్తరా, ఇటువంటి పెళ్లి చేసుకుంటే మోసపోతాయని చెప్పి విడమర్చి చెప్పకపోయినా, ఎందుకు నా ప్రాణ స్నేహితుడు ఇలా చెప్తున్నాడు అనేది ఆవగింజంత మీ అబ్బాయి ఆలోచించుంటే కనుక ఈరోజు ఈ దిక్కుతోచినటువంటి పరిస్థితి ఉండేది కాదు. చాలా సందర్భాల్లో మాకు సానుభూతి కానీ బాధ కానీ ఎప్పుడు ఉంటుంది అంటే కనుక, అలా చెప్పేటటువంటి వాళ్ళు లేక తలదించుకుని మోసపోయేటటువంటి పరిస్థితిలో అయ్యో ఎంత అన్యాయం అయిపోయావు అన్నట్టు ప్రాణ స్నేహితుడు వచ్చి చెప్పినా కూడా మీ కొడుకు వినకుండా ప్రేమ అనేటటువంటి మత్తులో వెళ్ళి స్పీడ్గా పరిగెట్టుకుని తాలి కట్టేసి 1-2 కోట్ల ఆస్తి తీసేసుకుంటే కనుక ఇప్పుడు ఎవరు తప్పంటాం? అర్థమైందమ్మా? సో ఇక్కడ మేమేమనుకుంటామంటే కనుక, ఇప్పుడు నేనేమంటానంటే, అరవంది జల్సా పురుషుడు, పెళ్ళికి ముందు హ్యాపీగా అటు ఇటు తిరిగాడు, ఈ అమ్మాయి తిరిగింది అన్నప్పుడు మీ అబ్బాయి కూడా తిరిగాడు ఆ విధంగా అంటే కనుక, అప్పుడు తిరిగాడు ఇప్పుడు తిరగలేదు అంటే కనుక అది మా కళ్ళతో చూడలేదు కాబట్టి మేము అది మాట్లాడము. సో మీ ఫ్రెండ్ ఆ అబ్బాయి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఒరే జాగ్రత్త ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదని చెప్పినా కూడా మీ అబ్బాయి చేసుకున్నాడు అంటే కనుక నేనేమనుకోవాలి? ఆస్తి గురించి కక్కుర్తుపడ్డారు, ఆస్తి గురించి ఆశపడ్డారు కాబట్టి చేసుకున్నారు. ఎప్పుడైతే కనుక ఆస్తి సగానికి సగం లేదంటే 3 వంతులు మింగేసిన తర్వాత
ఆ అమ్మాయి మీద మోజు తీరిపోయిన తర్వాత ఈరోజు ఆ అమ్మాయి మీద ఏదో ఒక అలిగేషన్ వేసి మనం ఇక్కడ తప్పించుకుని పారిపోదాం అనేటటువంటి ఒక ఉద్దేశం. రెండో దఫాలో ఎప్పుడైతే ఫ్రెండ్ వచ్చి అరే అప్పుడుతో ఆగలేదు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది అనుకున్నప్పుడు మనకు కావాల్సింది మనం కడుపు నిండిపోయింది కదా, ఇప్పుడు గెట్అవుట్ అని చెప్పేటానికి దారులు ఏంటి అనేది మీ కొడుకు సెకండరీ ప్లాన్ వేసాడు అంటానికి, వేయలేదు అంటానికి మనకు ఆధారం ఏంటి? అర్థమైంది మేడం? వై అంటే ఇక్కడ ఎందుకు? అది ఒకటి. రెండో అంశం ఏంటంటే అనుశ్రీ, మీ డిఫెన్స్ చాలా ఈజీ. మీరు పెద్ద దీని గురించి ఇప్పుడు మీ అమ్మాయి కరెక్ట్ అని మీరు అనుకుంటే చాలు, ఆధారాలు ఫోటోలు వీడియోలు ఇవన్నీ అక్కర్లేదు. మీ అమ్మాయి బంగారం అనుకుంటే మీ అమ్మాయి బంగారం, అనుశ్రీ నేను బంగారం అంటే బంగారం, ఇవన్నీ సృష్టించబడ్డాయంటే సృష్టించబడ్డాయి. ఏదైతే మీ వాదన వినిపించారో ఆ వాదన ప్రపంచాన్ని అందరికీ తెలుస్తుంది. ఎలా అయితే ఈ స్టేజ్ మీదకి వచ్చారో అదే ఈ స్టేజ్ నుంచి ముందుకు వెళ్ళిపోండి. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే విడిపోయేటప్పుడు ఒకప్పుడు విడిపోయేటటువంటి ఆలోచన ఉంటే కనుక అదే ఆలోచన మీకు బలంగా ఉంది కాబట్టి సానుకూలంగా విడిపోండి. ఈ అరుచుకోవటాలు తిట్టుకోవటాలు ఒక ఎత్తున ఆగం. ఎందుకంటే కనుక మీ వియ్యపురాలు అక్కడితో ఆగట్లేదు. ఇక్కడ మీ క్యారెక్టర్ కూడా మాట్లాడుతుంది. నీ భర్త చేయలేదా, మీ ఊర్ల మీద తిరగలేదా, నీ క్యారెక్టర్ ఏంటి అంటే దీనికి హద్దు అదుపు అంతు అదుపు ఏమీ ఉండదు. ఇది ఎక్కడి వరకన్నా పోయి మనుషులు తిట్టుకుని ప్రాణాలు తీసుకునేంత వరకు రాకుండానే సానుకూలంగా విడిపోండి. ఒకరిని బ్యాడ్ చేయాలని ఒకరి ఉద్దేశం, ఒకరిని కాపాడుకోవాలని ఇంకో ఉద్దేశం, ఇలా వద్దు. మీకు నిజంగా విడిపోవాలనేటటువంటి ఉద్దేశం ఉంటే కనుక లాయర్ మేడం ఏ విధంగా చెప్తే ఫ్రీగా, ఇప్పుడు మేము చేయగలిగేది ఏంటి, ఒక సానుకూలంగా హ్యాపీగా విడగొట్టేటటువంటి మార్గాలు ఏమన్నా ఉంటే కనుక అవి ఎలా ఉంటాయి అనేది మాట్లాడటానికి మనం ప్రయత్నం చేస్తాం. అర్థమైంది కదమ్మా? అంతే కదా. ఇప్పుడు విడిపోవాలని అనేటటువంటి ఆలోచన అయితే రెండు వైపులా ఉంది కదా, ఇరువైపులా. అంటే సార్ ఇప్పుడు బాబు మారి ఈ అమ్మాయిని బాగా చూసుకుంటామంటే ఎవరు వద్దరు, మారినా కూడా కానీ వాళ్ళ అమ్మగారే వినట్లేదు ఇంకా మాట. ఇప్పుడు మీ అబ్బాయి 10 రెట్లు మారాలంటే మీ అమ్మాయి 20 రెట్లు మారాలని అంటారు. అసలు మారాలి అనేటటువంటి ఆలోచన ముందు ఏది రావాలి, నేను తప్పు చేశాననే ఉద్దేశం రావాలి. మా అమ్మాయి తప్పు చేసింది అనేది మీరు అంగీకరించట్లేదు, నా కొడుకు తప్పు చేశాడు నా విధంగా తప్పు అనేది అంగీకరించుకున్నప్పుడు మార్పు అనేటటువంటిది ఎందుకు వస్తుంది? సో అది ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, భార్యకి క్యారెక్టర్ లేదు అనేటటువంటి అంశం ఫ్రెండ్స్ పెళ్ళికి ముందు చెప్పారు, పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాల తర్వాత చెప్పిన తర్వాత అతనికి దగ్గర బలమైనటువంటి ఆధారాలు ఉన్న తర్వాత ఏ మనసు మార్చుకుని ఏ ఆలోచన శైలి మార్చుకుని మీ అమ్మాయి దగ్గరికి వస్తాడు? ఏం కాపురం చేస్తాడు విరిగిపోయిన మనసుతో? సో కాబట్టి అది జరిగేటటువంటి అవకాశం లేదమ్మా. మార్పులు చేర్పులు అనేటటువంటిది ఈ కేసు సినారియో లేదు. విడిపోవటం తప్ప, సానుకూలంగా ప్రశాంతంగా విడిపోవటం తప్ప ఇంకొక దారే లేదు అనేటటువంటిది నా అభిప్రాయం. ఆ విడిపోయేటటువంటి మార్గం సానుకూలంగా శాంతివంతంగా ఎలా ఉంటుందనేది మేడం చెప్తారు. థ్యాంక్ యూ సార్. మేడం చాలా మన ఎపిసోడ్స్ చాలా డీసెంట్గా ఉంటాయి ఉన్నంతలో. వీళ్ళు కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందంటే నేను నమ్మను. ఇక్కడ మ్యాక్సిమం అబ్బాయితో విడిగా మాట్లాడితే ఆ అమ్మాయి స్త్రీధనంగా పెళ్లి ఖర్చులు మాత్రమే సాంప్రదాయంగా జరిగే ట్రాన్సాక్షన్లో కానీ నేనేం డౌరీ తీసుకోలేదండి అని అంటున్నాడు. కోటి తీసుకున్నావు, 2 కోట్లు తీసుకున్నావు నా వాళ్ళ అమ్మ ఎగబడిపోవడం, నువ్వు ఇట్లా అని వీళ్ళ అమ్మ ఎగబడిపోవడం దొందే. ఇంకా వీళ్ళ క్యారెక్టర్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఒక స్టేజ్లో నాకు లేచి వెళ్ళిపోదాం అనిపించింది. ఎందుకంటే ఇది నా రేంజ్ ఆఫ్ సెటిల్మెంట్ అయితే కాదు, మాట్లాడను కూడా నేను ఎట్లాంటి. అయినా కర్మ ఏంటంటే ఇక్కడ వచ్చింది, ఇతను డైవర్స్ కావాలన్నాడు, అతను డైవర్స్ కావాలన్నాడు. అరే మనల్ని నమ్ముకొని వచ్చారు కదా, 1 నిమిషం ఓపిక పెట్టి అలా పంపించేస్తే బెటర్ అని కూర్చొనే మాట్లాడాను తప్ప సారు నేను వీళ్ళు ఏడ కూర్చునే కేసే కాదు. చిల్లర బ్యాచ్ బయటకు వెళ్ళి ఒక అడ్వకేట్ని కలిసి డైవర్స్ చేసుకోవడానికి అయిపోయేదా అంటే 100% అవ్వదు. మినిమం ఒక 10 years అనుకునే వాళ్ళు వీళ్ళకున్న క్యారెక్టర్కి ఆలోచన విధానానికి. ఈ పిల్లోడు అదృష్టం ఎక్కడో బాగుండి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఎవరన్నా కాస్త ఉన్నంతలో బెటర్ అంటే ఈ అబ్బాయి, మిగతా నలుగురు అంతంత మాత్రమే. కాబట్టి ఈ పిల్లోడిని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మ్యాక్సిమం మ్యారిటల్ రిలేషన్లో ఎట్లా ఉంటుందంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి డౌరీ ట్రాన్సాక్షన్ చాలా తగ్గిపోయిందండి. ఏది ఇచ్చినా అమ్మాయికి స్త్రీధనంగా ఇచ్చుకోండి అంటున్నారు. కర్మ ఏంటంటే పెళ్ళిళ్ళు గ్రాండ్గా చేసుకుంటున్నారు, విపరీతమైన ఖర్చు. అసలు కట్నం కదా, ఆ స్త్రీధనం ఏదైతే ఉందో పావలా 10 పైసలు ఉంటే వీళ్ళు పెళ్ళిళ్ళకి పెట్టేది మాత్రం ఓవర్ ఎక్స్పెన్సెస్. అవి రికవరీ చేసుకోవడం కుదరదు. పెళ్ళికి మీరు గౌరవంగా సొసైటీలో మీ క్యాడర్ ఇంట్లో తినకపోయినా 10 భోజనాలు పెట్టాలి 10 రకాలుగా అనుకొని చేసే వేస్ట్ ఖర్చు ఏదైతే ఉందో అది ఆలోచించుకోండి. అది కోర్టు ద్వారా హస్బెండ్ ఫ్యామిలీ నుంచి రికవరీ చేసుకోవడం కుదరదు. ఎంత సింపుల్గా పెళ్లి చేసుకుంటే అంత బెటరు, ఎంత సాంప్రదాయంగా చేసుకుంటే అంత బెటర్. అది ఏ రిలీజియన్ అన్నా కానీ. లేదా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి అనే కోర్టు ల్యాండ్ ఆర్డర్ చెప్తున్నారు. మీరు మేము 50 లక్షలు పెట్టాం, మేము 30 లక్షలు పెట్టాం అంటే అవి ఎవరు రికవరీ చేయడం కుదరదు. ఈ కేసులో కూడా వీళ్ళు ఏదో నామినల్గా పెళ్ళైతే చేసుకున్నారు కానీ మాటలు మాత్రం కోట్లు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ రిమైనింగ్ మాట మాట్లాడితే క్యారెక్టర్.
ఒక ఆడపిల్ల క్యారెక్టరు ఇంత దారుణంగా ఉందా అంటే మనం నమ్మలేం. ఇప్పుడు వీళ్ళైతే తెస్తామండి మా దగ్గర ఉన్నాయండి అని అంటున్నారు, కానీ ఆ అమ్మాయి డైవర్స్ ఇవ్వను నాకు భర్త కావాలండి అంటే మనం నిజంగానే ఇందాక అనుకున్నట్టు ఎవిడెన్స్ ఎత్తికి అమ్మ నీలాంటి దాన్ని మేము అంటగట్టి పంపించలేని తల్లి అనొచ్చు. ఇక్కడ అమ్మాయి కూడా వద్దు అంటుంది. ఏ విషయాల మీద? చాలా చిన్న తగాదాలు, కానీ అవి ఎంత దారుణంగా అత్త కోడలు కానీ అత్త వియ్యపురాళ్ళు కానీ మాట్లాడుకునేది హద్దులు దాటేసి ఉంది. ఏదో అద్భుతం చేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ అలాంటిది కాదు అయినా కూడా వీళ్ళని కలుపుదామంటే ఇది జరిగే పని కదా. ఎందుకంటే ఎప్పుడైనా ఒక కాపురం నిలబడాలంటే హద్దులు దాటేసి మాట్లాడకూడదు. పదాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక అల్లుడు మళ్ళీ అత్తముఖం చూడాలన్నా, ఒక కోడలు అత్తముఖం చూడాలి అన్నా మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, లేదా మాట్లాడకండి. పోట్లాట అనేది పక్క వాళ్ళ దగ్గర జరగాలి తప్ప పదునైన పదాలు వాడేసి మళ్ళీ కాళ్ళు పట్టుకున్న అది జీవితకాలం అది మచ్చలాగా అలాగే ఉండిపోద్ది. అలాంటివి మనం అసలు సెటిల్ చేయలేం కూడా. ఇవి అలా ఉంది ఈ కేసు. సో సెటిల్మెంట్ లేకపోవడం బెటర్. మరి ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు మాకేమొద్దు మాకు డైవర్స్ ఇస్తే చాలా అన్న వాళ్ళు కాస్త వాళ్ళ అమ్మ మళ్ళీ వెంటనే ఏమంటుంది, అబ్బాయి చేంజ్ అయితే మాకు ఓకేనండి అంటే వీళ్ళు ఎక్కడికక్కడ ఫ్లేటు ఫిరాయించే క్యారెక్టర్స్. వీళ్ళని నమ్మి అబ్బాయిని ఎట్లా అమ్మా నువ్వు బయట వేసుకో అని చెప్పలేం. ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మేము ఇక్కడ మాట్లాడట్లా, మీరు కూడా మాట్లాడకండి. ఎప్పుడు మాట్లాడాలంటే ఆ అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ ఇవ్వను నాకు 50 lakhs కావాలి 20 lakhs కావాలని డిమాండ్ చేస్తుంది కదా, అప్పుడు మాట్లాడాలి. అప్పటిదాకా ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని ప్రసాదం పంచినట్టు పంచకండి. అవి ఆయుధాలుగానే వాడాలి. వన్స్ నువ్వు వాడేసి అంత పనిచేసినాక అమ్మాయి ఏం చేస్తుంది, పరువు పోయినాక మీ జీవితాలు సర్వనాశనం చేయడం ఎట్లాగా లీగల్గా అనే చూస్తుంది. ఇలా ఎవిడెన్స్లు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అది హస్బెండ్ అయినా వైఫ్ అయినా అవసరం ఉన్నప్పుడే బయటకు తీయండి. ఎందుకంటే అవతల వ్యక్తి క్యారెక్టర్ పడిపోయే ఎవిడెన్స్లు అవసరం లేకుండా ప్రసాదం పంచినట్టు పంచితే మీ మీద డిఫమేషన్ కేసులు పడతాయి. ఇక మీ కేసులో థర్డ్ మనం మాట్లాడాల్సింది ఫైనాన్షియల్ సెటిల్మెంట్. వీళ్ళ కేసులో ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయడం అవసరమా లేదా అంటే యాక్చువల్గా అమ్మాయి డౌరీ ఇచ్చినా ఇవ్వకపోయినా స్త్రీధనంగా ఏమైనా తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఒక్కసారి పెళ్ళయిన తర్వాత కోర్టుల చుట్టూ 4-5 కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి కొంత కాంపెన్సేషన్ రూపంలో, ఎందుకంటే ఫిజికల్ రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ కంట్రీలోనే కాదు ఏ కంట్రీలోనన్నా స్త్రీకి ఎంతో కొంత కాంపెన్సేషన్ అయితే ఆర్డర్ చేస్తారు. ప్రతి అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా ఇలా ఉంది. కాకపోతే మన ఇండియాలో ఏంటంటే ఇవాళ పెళ్ళైపోయి రేపు వెళ్ళిపోయినా కూడా కాంపెన్సేషన్లు అంటారు. ఎవరితోనైనా లేచిపోయి వచ్చినా ఆ కేసుల చుట్టూ భరించలేక కాంపెన్సేషన్ అంటారు. మిగతా కంట్రీస్లో మినిమం 2 years కంప్లీట్ అవ్వాలి. వాళ్ళ మ్యారిటల్ రిలేషన్ 2 years అయితేనే, ఈ లోపు కనుక వాళ్ళు విడిపోవాలని డెసిషన్ తీసుకొని ఏ ఒక్క వ్యక్తి అనుకున్నా, హస్బెండ్ అనుకున్నా వైఫ్ అనుకున్నా, వాళ్ళకి 3 to 6 monthsలో డైవర్స్ వస్తాయి వితౌట్ ఎనీ కాంపెన్సేషన్. మరి పిల్లలు ఉంటే అట్లా? పిల్లలు ఉంటే ఇండియాలో మెయింటెనెన్స్ తీసుకోవడం కొంచెం చాలా టైం పడుతుంది, కానీ వేరే కంట్రీలో అతని శాలరీ నుంచో లేకపోతే ఆవిడ శాలరీ నుంచో 20 to 30% పిల్లలకు ఆర్డర్ చేస్తారు. ఈ చట్టాలు కొంత మారాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీ మ్యాటర్స్లో ఒక్క ఫ్యామిలీ కేసు, ఒక్క పెళ్ళి 5 కేసులు అంటే అవి కోర్టుల చుట్టూ తిరగడమే అయిపోతుంది. కాబట్టి ఒక క్రిమినల్ కేసు ఒక సివిల్ కేసు ఇంతే. మిగతా కంట్రీస్లో ఏ చట్టాలు అయితే ఇంప్లిమెంట్ అవుతున్నాయో అవి మనకి కాస్త రీజనబుల్గా వచ్చి బిలో 2 years లోపు విడిపోతే ఇమీడియట్ డైవర్స్ విత్ కాంపెన్సేషన్ ఏదో ఒక డిసైడ్ చేస్తే ఇంత తగాదాలు అవ్వవని నా ఉద్దేశం. సో ఇక్కడ ఈ కేసులో అమ్మాయికి కాంపెన్సేషన్ ఇవ్వాలా వద్దా అంటే వాళ్ళు స్త్రీధనంగా ఏదో పెళ్లి నిమిత్తం పెట్టుకున్న సాంప్రదాయ ఖర్చులు ఒక 2 lakhs ఉన్నాయట. అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ ఈ కేసులో ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లేదంటే అక్కడ ఉన్న ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్ మేము ఇక్కడ ఏమీ మాట్లాడట్లా. బాబు ఫ్రీగా డైవర్స్ ఇవ్వడం కుదరదు, మీ ఆవిడ తప్పు చేసిన వ్యక్తి అయినా కూడా ఒక 2 years అయితే నువ్వు కాపురం చేసావు కదా, ఉన్నంతలో వాళ్ళకి ఇచ్చేయండి, మీరు తీసుకోండి, మ్యూచువల్ డైవర్స్ చేసుకోండి, మేము ఆల్రెడీ అగ్రిమెంట్ రాసిస్తాము, బయటకు వెళ్ళి మీరు అడ్వకేట్ ద్వారా కేసు వేయండి. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రా డిమాండ్ చేస్తే మాకు ఇన్ఫామ్ చేయండి, మేము ఈ సీడీ ఇస్తాం మీకు. అర్థమవుతుందా? అమ్మ నీకు వార్నింగ్ ఏంటంటే ఇక్కడే ఇలా ఎగిరేసావు, నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ ఏదో డ్రామాలు వేస్తే మళ్ళీ నీ జుట్టు పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి మేము సెటిల్ చేయడానికి మాకు అంత దమ్ము అయితే ఉంది. అర్థమవుతుందా? అమ్మ మీరు వినాలి. ఇక్కడ మీ అమ్మాయి పెద్ద ఏమీ అనట్లేదు, కానీ నీ విషయంలో ఈ కేసులో ఎవరి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని మ్యూచువల్ డైవర్స్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ వాళ్ళ అడ్వకేట్ మీకు ఫోన్ చేస్తాడు, వెళ్ళి కోర్టులో సపోర్ట్ చేయండి. అర్థమవుతుందా మేడం? ఈ కేసులో వెళ్ళండి అమ్మా. ఏం అరవింద్, ఇక్కడి వరకు వచ్చావు కదా, ఏదైతే కావాలో డాక్టర్ గారు మేడం చెప్పారుగా, దాని ప్రకారం చేసుకోండి. వెళ్ళండి. చేసిన తప్పు చేసి ఎంత ధైర్యంగా అరుచుకుంటున్నారు వాళ్ళు.
బాబా ఒకరిని మించి ఒకరు వాళ్ళు కరెక్ట్ గా బుద్ధి చెప్పారు. థ్యాంక్ యూ సో Thank మచ్ you, madam. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.